హలో దోస్తులు, వెల్కమ్ టు అవర్ ఛానల్ విలేజ్ కామెడీ కార్టూన్ వీడియోస్. బాగున్నారా దోస్తులు? మేమైతే అస్సలు బాగాలేం దోస్తులు. వీడియోస్ డైలీ చేస్తున్నాం దోస్తులు, డౌన్లోడ్ పెడుతున్నాం. 70% అవుతుంది, బ్యాక్ వస్తుంది. 70% అవుతుంది, బ్యాక్ వస్తుంది. ఒక 10 సార్లు వీడియో చేసినాం దోస్తులు, అస్సలు రావట్లేదు. యాప్కి ఏమైందో అర్థమవుతలేదు. ఎవరికి మెసేజ్ పెట్టినా ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు. మాకు ఏం చేయాలో అర్థమవుతలేదు దోస్తులు. డైలీ 3 అవర్స్ కష్టపడి వీడియో వేస్తున్నాం, కథం 70% డౌన్లోడ్ అవుతుంది, మిగతా 70% పోతుంది. అసలు ఎందుకు అట్లా అవుతుందో, బ్యాక్ ఎందుకు వస్తుందో అర్థం అవ్వట్లేదు దోస్తులు. ఇప్పటికి 4 డేస్ నుంచి ఇదే ప్రాబ్లం. రోజు మార్నింగ్ చేస్తున్నాం, నైట్ చేస్తున్నాం, అట్లనే అవుతుంది. అసలు ఏం చేయాలో అర్థమవుతలేదు దోస్తులు. ఒక చిన్న బాబు, ఆ బాబుని పడుకోబెట్టుకొని మాకు వీలున్నప్పుడే వీడియోస్ చేసుకుందామంటే యాప్ ఇట్లా అవుతుంది. మాకు ఏం చేయాలో అర్థమవుతలేదు దోస్తులు. ఎవరికైనా తెలిస్తే ప్లీజ్ మెసేజ్ చేయండి ప్లీజ్. ఈరోజు వీడియో ఏంటిదనంటే యారన్ల కొట్లాట పార్ట్ 3. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. ఓయ్ రాజు కన్నుల్లో నువ్వే, ఓయ్ రాజు గుండెల్లో నువ్వే, ఓయ్ రాజు నిన్ను చూడకుంటే మనసాగదయ్యో, ఏ మంత్రం వేసావయ్యో. ఏందే కోడలా జోరు విన్న పాటలు పాడతాను? ఏం లేదత్తమ్మా, ఉత్తానే బోరు కొడుతుందని ఈడ కూసున్న. ఆయన బయటికి పోయిండి, అయితే నేను ఒక్కదాన్నే ఉన్నా. అవునా, నేను నా కొడుకు పేరు విన్న పాడతానగా, జోరు మీద ఉన్నదే పాట. అవునత్తమ్మ. చిట్టేం చెప్తాందా? చిట్టిని రమ్మనకపోయినవే? ఏమో అత్తమ్మ, మొన్ననే గంతగనం లొల్లు పెట్టింది. ఇప్పుడు ఏమని మాట్లాడాలా ఆమెతోని? ఏ గట్ల కాదురా అవ్వ, ఇద్దరు అక్క చెల్లెల తీరు కూడుండాలి. ఏ లొల్లు పెడితే దాని పాపని దానికి నువ్వైతే మాట్లాడరాదురా. సరే అత్తమ్మ. మధ్యాహ్నం కూడా చక్కగా అన్నం తినలే, పాలు వేడి చేసి తీసుకొని రావన్నానే. ఎందో అత్త కూడళ్ళు గుసగుస ముచ్చట్లు పెడతారు, నా గురించే కావచ్చు. దొంగ ముఖంది. ఏ ఉత్తానే తినబుద్ధి అయితలేదు అత్తమ్మ. అన్నం తింటే కడుపులో అంతా తిప్పినట్టు అవుతుంది, వామిటింగ్ వచ్చినట్టు అవుతుంది, అందుకే తినలే అత్తమ్మ. సరే నేను పాలు పెట్టి తీసుకొని అత్త, నువ్వు ఇక్కడ కూర్చోవే. అబ్బో, పెద్ద గొడవలు అంటే తండ్రి పావురం దీనికి. పాలు పెట్టి తీసుకొని అత్త, నువ్వు ఇక్కడ కూర్చోవే అంటుంది. సరే అత్తమ్మ. ఎంతసేపు అవుతుంది వచ్చి? దా కూర్చున్నావు, దావే. కూర్చోవడానికి అత్త అంటే ఇక కూర్చోనాయిగా. ఏందే గట్లా మాట్లాడతావు? నేను ఏమన్నానా ఇప్పుడు? ఏ గట్లా కదా అత్తమ్మ, కూర్చోవడానికి అత్తాను కదా అంటాను. చాయ్ తాగుతావానే చిట్టి? తేవన్నానే. బో, పెద్ద గోడలకు పాలు తెస్తానా అని నన్ను చాయ్ తాగుతావానే చిట్టి అని అడుగుతాను. నేనేమన్నా అనుకుంటా అని. నాకు అద్దత్తమ్మ, నువ్వు అక్కకి పాలు పెట్టి తీసుకొని రాపో. సరేనే. అరే చిట్టి, మొన్నటి గొడవ గురించి మనసులో పెట్టుకోకురా. ఎంత కొట్టుకున్నా తిట్టుకున్నా మనం రక్త సంబంధం, ఎప్పుడైనా కలిసి ఉండాలి, సరేనారా? సరే అక్క, నాకేం కోపం లేదు కానీ అత్తమ్మ నేను ఏది చేసినా మెచ్చుతలేదు. నన్ను ఏదో ఒకటి అంటాను, నాకు అదే నచ్చుతలేదు అక్క. ఏ సరే తీరా, మన అత్తమ్మనే కదా, మనల్ని అనకపోతే ఎవరిని అంటది చెప్పు? చిన్నదానికి పెద్దదానికి ఇప్పటి నుంచి గొడవలు పెట్టుకోవద్దు, సరేనారా చిట్టి? అబ్బో, సాని పిత్తు గోడ కొత్తు సాని మాటలు మాట్లాడుతాను. నిన్ననేమో లొల్లనేసరికి ఉర్రికి వచ్చింది, ఇప్పుడేమో చిన్నదానికి పెద్దదానికి గొడవ పెట్టుకోద్దురా చిట్టి అని చెప్తాంది. సరే అక్క. సంధ్య, పాలు వేడిగా ఉన్నాయి, వేడిగా ఉన్నప్పుడే తాగే. సరే అత్తమ్మ. అందరు ఇన్నే ఉన్నారా అనే అమ్మా? ఇన్నే ఉన్నాం, దా బిడ్డదా, ఇప్పుడే వస్తానవా? అవునే అమ్మా. ఇగోవే అమ్మా, ఈ నెల జీతం పడ్డది నాకు, తీసుకోవే అమ్మా. నాకెందుకు ఇస్తానో బిడ్డ, వాడ చిట్టి కూర్చున్న దానికి పో. ఏ దాని ముఖం దానికేం తెలిసే అమ్మా, మా దగ్గర ఉంటే ఖర్చు పెడతాం, నీ దగ్గర ఉండనియా అమ్మా. అప్పతట్లోడైంది మొత్తం పట్టుకుపోయి దాని చేతికి ఇస్తాడు అంటే ఇప్పుడు చిన్నదానికి పెద్దదానికి నేను దాన్ని అడగన్నా? అయితే చిట్టి కొడుకొచ్చిండు, చాయ్ పెట్టు పోవే. నాకు అద్దే అమ్మ, వచ్చేటప్పుడే తాగొచ్చినా కాలు చేతులు అడుక్కుంటిగా పోయి. బిడ్డ పో పో. చిట్టి పావే, వేడి నీళ్ళు పెట్టేవు పావే. సరే అండి, రండి. అమ్మా ఏం చెప్తానవే? ఏం లేదు బిడ్డ, ఇప్పుడు వస్తాను ఆఫీస్ నుంచి. అవునే అమ్మా, ఇంకొక విషయం చెప్పాలనే. చెప్పు బిడ్డ, ఏంటిది? ఇగో ఏం లేదే అమ్మా, ఈ నెల జీతం నేనే వాడుకుంటానే, నాకు కొంచెం పని ఉన్నదే అమ్మా. అయ్యో బిడ్డ, ఈ ముచ్చట నాకు చెప్పన్నారా? నాకెందుకు చెప్తానో బిడ్డ? ఇట్లా కాదే అమ్మా, నీకు ఒక మాట చెప్దామని. సరే బిడ్డ పో, కాలు చేతులు కడక్కపోతే తమ్ముడు కూడా ఇప్పుడే వచ్చిండు, నువ్వు కూడా కడుక్కొని రాపో. ఇద్దరికి కలిసి చాయ్ పెడతా, తాగుదురు. సరేనా అమ్మా. ఏం చేస్తున్నారండి? ఏం లేదు మేడం, నీకోసమే వెయిట్ చేస్తున్నాదా, కూర్చున్నదా? అబ్బచ్చా, అవునా? అవును మేడం గారు, రండి కూర్చోండి. ఏమండి, మన ఫస్ట్ యానివర్సరీ వస్తుంది కదా, షాపింగ్ చేద్దామా అండి? ఇప్పుడు షాపింగ్ ఎందుకే చిట్టి, ఆల్రెడీ పెళ్లి కొనుక్కునే బొచ్చడు ఉన్నాయి కదా, ఇక అట్టుకోరాదే, తర్వాత కొనుక్కున్నావు. ప్లీజ్ అండి, అట్లా కాదు, మన ఫస్ట్ యానివర్సరీ కదా, మంచిగా సెలబ్రేట్ చేసుకుందాం, మనకు కూడా ఒక మెమరీ అలా గుర్తుండిపోతుంది కదా అండి. ప్లీజ్ అండి, వెళ్దాం.
సరే తీయ పొద్దున రెడీగా మరి పొద్దున పోదాం సరేనా? సరే అండి. ఏమో జీతం మొత్తం పట్టుకొని మీ అమ్మ చేతికి ఇచ్చిర్రు. ఇప్పుడు మనం షాపింగ్ పోవాలన్నా కానీ మీ అమ్మనే అడగాలి. మీ అన్నయ్య చూసిర్రా, నాకు ఈ నెల పని ఉన్నది అమ్మ, నేను వాడుకుంటానే అని అన్నాడు. మీరు కూడా అట్లా చెప్పచ్చు కదండి. అట్లా కాదే చిట్టి, వదిన ప్రెగ్నెంట్ కదా, అన్నయ్యకు ఖర్చులు ఉంటాయి కదా అని నేను మొత్తం ఇచ్చిందే. ఇక మనం ఏం ఖర్చు పెట్టుకోవద్దు, మనం ఏం దాచి పెట్టుకోవద్దు, మనకేం వద్దు, అంతే కదా. అట్లా కాదు బంగారం, నీకు రేపు షాపింగ్కి ఏమేమి కావాలో చెప్పు, నేను అన్ని కొనిస్తా. అబ్బో, నైట్ అయితే చాలు నన్ను ఈ మాటలు చెప్పే కూలి ఎత్తారు ఇక. చిట్టి మంచిది కదా, నేను చెప్పినట్టు వింటది కదా. ఐ లవ్ యూ బంగారం. ఐ లవ్ యూ టూ అండి. సరే పా పడుకుందాం పా, లేట్ అవుతుంది, మళ్ళీ పొద్దునే షాపింగ్ పోవాలి కదా పా. సరే అండి. అమ్మా ఏం చెప్తానవే, ఒకసారి ఇటు రావే. చెప్పు బిడ్డ, ఎడుకో తయారయ్యారు, ఎటు పోతారు బిడ్డ? ఎట్లేదే అమ్మ, మా పెళ్లి రోజు వస్తుంది కానీ చిట్టి చీర కొనుక్కుంటుందట, అయితే షాపింగ్ పోయేస్తామే అమ్మా. ఇప్పుడు ఎందుకే చిట్టి షాపింగ్, బొచ్చడు చీరలు ఉన్నాయి, పెళ్లికి పెట్టినాయి బొచ్చడు ఉన్నాయి కానీ అవి కట్టుకోరాదే, తర్వాత ముందు ముందు కొనుక్కోవా, ఇంకా లేదా అని. అట్లా కాదత్తమ్మా, ఫస్ట్ మ్యారేజ్ డే కదా, కొంచెం మంచిగా సెలబ్రేట్ చేసుకుందామని అందుకే పోదామన్నత్తమ్మా. ఏం కత్తియే, పెళ్లికి కొనుక్కునే బొచ్చడు ఉన్నాయి, అవి కట్టుకో తర్వాత కొనుక్కునేవు. ఏకట్లే కాదే అమ్మ, ఒకటే చీర కొనుక్కుంటుందటనే. మొన్న నేను ఇచ్చిన పైసలు ఉన్నాయి కదా, నేను 3,000 ఇయ్యి పోయి షాపింగ్ చేసి వస్తామే. నిన్న నువ్వు ఇచ్చిన ఏడున్నాయి బిడ్డ, పొద్దుగాలనే రాజు తక్కువ చిట్టి పైసలు కట్టని, ఇంకా నువ్వు ఇచ్చిన ఏడున్నాయి బిడ్డ. గట్లంటావేందత్తమ్మా, నేను ఇయ్యనే ఇచ్చే సాలరీ అప్పుడే లేవనంటాను. నప్పతట్లోనికి ముందే చెప్పిన, ఈ నప్పతట్లోడిన్లే, మనం చిన్నదానికి పెద్దదానికి మీ అమ్మని అడిగితే మంచిగా ఉండదు, మన దగ్గరనే పైసలు పెట్టుకో అని చెప్పిన. నేను బాగా చిట్టి, ఇప్పుడు అయ్యాను ఎందుకే, నేను మాట్లాడతాను కదా. చిట్టి గట్ల అంటావా? చిట్టి మీకోసమే ఎత్తాను కానీ వాని దగ్గర ఉంటే ఖర్చు పెట్టుకుంటాడు అని ఆ చిట్టి మీకోసమే ఎత్తాను. నేనేమైనా తింటానా వాడుకుంటానే? ఏమో అత్తమ్మ, మేమేం చేసినా నచ్చదు నీకు, మేమేం అడిగినా ఇవ్వనా అంటావు నువ్వు. నా బావా నాకే ఈ నెల పనున్నదే అమ్మ, నేనే సాలరీ వాడుకుంటా అంటే సరే బిడ్డ అన్నావు. అమ్మవానికి ఎందుకు చెప్పలే అట్లా? నా మగడు పైసలు ఇస్తే ఎందుకు తీసుకున్నావు? మరి నాకు కూడా అదే చెప్పాలి కదా, మీకు కూడా కొత్తగా పెళ్ళయింది బిడ్డ, మీకెన్ని అవసరాలు ఉంటాయో మీరు చూసుకోరు బిడ్డ అని చెప్పలే కదా, మాకెందుకు చెప్పలే అట్లా? నువ్వు బాగా అవన్నీ ఎందుకే ఇప్పుడు నీకు? ఇంద్రో, నీ పెళ్ళం బాగానే మాట్లాడుతుంది, చిన్నప్పటి నుంచి నేను నిన్ను సాదలే పెంచలే, ఏం చేయలేదారా నీకు? మధు చిట్టి ఊకే మా టాపిక్ తీస్తే మేమేమన్నా అత్తమ్మకు మీ శాలరీ ఇవ్వమని చెప్పినామా? ఊకే మా జోలికి ఎందుకు వస్తారు మీరు? దాని మాటలు పట్టించుకోకు, ఆ చిన్నది, దానికి తెలియదు సరేనా? ఏం చిన్నదిరా, పాలు తాగుతుందారా నీ పెళ్ళం? ఏంటిదిరా పట్టించుకోండి, దానికి తెలివందే నా మగన్ పైసలు వాడుకుంటారా అని మాట్లాడుతుందారా అది? నువ్వు మాట్లాడినా అయితే ఏంది? ఎందుకు తీసుకున్నావు మా శాలరీ? మేము 3,000 అడుగుతానే లేవనన్నావు. పెద్ద కొడుకు శాలరీ ఏం వద్దు, నా మగన్ పైసలు తీసుకొని ఇంట్లోకి వాడుకుంటారా అయితే మీరు? అప్పతట్లోనికేమో ఓడి తోడు తెలియకుండా అన్ని నీకు తెచ్చి ఇస్తాడు, అమాయకుని వేసి మీరు ఆడుకుంటారు కదా, అంతే కదా. చిట్టి నువ్వు ఎక్కువ మాట్లాడకు, నువ్వు మూసుకొని సైలెంట్ గా రూమ్ లోకి బావేపా. ఆగండి, ఫస్ట్ మీకేం తెలియదు చెప్పే. ఓ నలిగుట్లేదానా ఏందే, ఏం ఆడుకున్నావే నీ మొగన్ని అమాయకుని వేసి ఏం ఆడుకున్నావే? ఇన్ని రోజులు వాడు జాబ్ చేస్తేనే ఇల్లు గడిచిందా? వాడు జాబ్ చేయనప్పుడు ఎవరు ఇచ్చిర్రే? మరి నువ్వు చెప్పు, నువ్వు ఇచ్చినవానే? మేము చేయండి ఎవరు చేసిర్రే? అత్తమ్మ అప్పటి సంగతి నాకు తెలియదు, ఇప్పుడు నేను వచ్చిన కదా అందుకే అడుగుతాను. నేను 3,000 అడుగుతానే లేవని అన్నావు నువ్వు. అక్కకి హాస్పిటల్ అని అటని ఇటని తీసుకుపోతారు కదా, మరి అప్పుడు ఎక్కడి నుంచి వస్తానే పైసలు? తన వారా ఓరు నప్పతట్లోడా, అది గంటగానం మాట్లాడుతా అంటే నువ్వేం సప్పుడు ఏవింద్రా? ఎక్కడి నుంచి వస్తాయి పైసలు? దాని మొగడు ఇచ్చిన శాలరీతో దాన్ని తీసుకుపోతాను హాస్పిటల్కి. నీ మొగని ఇచ్చిన పైసలు వాడుకుంటానా? మేమేమన్నా నీ మొగడిని నేను ఇవ్వన్నా పైసలు? నువ్వే ఉంచుకో, నాకెందుకు ఇస్తారా మీరు? మీకే షిట్టేస్తానే పైసలు, నేనేం వాడుకుంటలేను తింటలేను. కావాలంటే రాజతక్కని చూపిస్తపా, రాజతక్క దగ్గర తీసుకోవతపా, ఎన్ని నెలలు అవుతుంది ఎన్ని రోజులు అవుతుంది షిట్టే బట్టి అని చూపిస్తపా. అవేపా ఉమ్మంటే మళ్ళీ మా జోలికి వస్తారు. మధు కొన్ని రోజులు జాబ్ చేయలే, అప్పుడు భావన ఇచ్చింది ఇంట్లోకి, అప్పుడు మేమేమన్నా అన్నామా? నువ్వేందో ఎక్కువ మాట్లాడతానో, నీకేం తెలుసు అని మాట్లాడతానో చిట్టి. మధు జాబ్ చేయనప్పుడు ఇంట్లో ఖర్చులు మొత్తం భావనే చూసుకున్నాడు, అట్లాంటప్పుడు బావ కూడా అనాలి కదా, మరి నేను కూడా అనాలి కదా, మరి నేనెందుకు అంటలేను? అక్క అదంతా నాకు తెలియదు, అదంతా అప్పటి ముచ్చట. ఇప్పుడు ఏం నడుస్తుంది అనేదే నేను మాట్లాడతాను అంతే. ఇప్పుడేం నడుస్తుంది? బహురూపులు ఆడదానా? బహురూపులు ఆడదాని ఉన్నవే నువ్వు. వచ్చి 4 రోజులు అయితలేదు కానీ లొల్లులు పెట్టి ఇస్తాను, మీ జీతం మీరే ఉంచుకోరు, నాకెందుకు ఇస్తారే? నాకు ఇయ్యకమని నీ మొగన్ని. నువ్వు లోపలి నాడు, ఓ షిట్టి నీకు ఎక్కువ అవుతానే మాటలు, నాడు నువ్వు లోపలికి. ఏంటిది నడిచేది? 3,000 అడుగుతానేమి ఇస్తలేదు, 30,000 జీతం తీసుకున్నది. అక్కకేమో అన్ని తెచ్చి పెడుతుంది. పెద్ద కొడుకు అంటేనే ఇష్టం ఈమెకు, పెద్ద కొడలు అంటేనే ఇష్టం. ఇంకా బహురూపులు ఆడది అని మాట్లాడుతుంది. చాయ్ పెడితే నచ్చదు ఈమెకు, కూర చేస్తే నచ్చది. చిన్న కొడుకు వద్దు, చిన్న కోడలు వద్దు అనే ఆడదాన లోపల ఇంత కుళ్ళు పెట్టుకొని మాట్లాడతానవా నేను ఇన్ని రోజుల నుంచి?
అలా జోలు ఎందుకే నీకు? వీడు జాబ్ చేయనప్పుడు వాడు జాబ్ చేసి ఇంట్లోకి ఇచ్చిండు, మరి అది నీ లెక్కనే అడుగుతుందా అని? అది నీ లెక్కనే మాట్లాడుతుందా? సర్వం చేసింది, మోహన్ బట్టలు విండింది, అన్నీ చేసింది, అది నీ లెక్కనే మాట్లాడుతుందా? నువ్వు వచ్చి 4 రోజులు అయితే లేదు కానీ ఎక్కువ మాట్లాడుతానవేందా నువ్వు? ఇవన్నీ అయ్యాను వీళ్ళు పంచాయతీ పెడతా, మీరు మీకు ఏరు పోతా, మీరు బతుకురు, నాకెందుకే మీ గురించి? చిట్టి నీకేం తెలియదు, నువ్వు సైలెంట్గా ఉండు, నువ్వు మా జోలికి రాకు, బావకు తెలిస్తే మంచిగా ఉండదు, నేను ముందే చెప్తాను. కానీ లేనిదేం మాట్లాడతలేను, ఉన్నదే మాట్లాడతాను. అత్తమ్మ మిమ్మల్ని ఒక తీరి చూస్తుంది, మమ్మల్ని ఒక తీరి చూస్తుంది, ఇక నేను అనుమంటానా? ఏంటిదే చూసేది? నిన్నేం చూసినా దాన్నేం చూసిండే నేను. నిన్నగాక మొన్న వచ్చి ఇల్లాలు కళ్ళాలు గుట్టిస్తాను ఎంతే లొల్లులు పెట్టించి ఆడదానా, బౌరూపులు ఆడదానా, బోగరదానా? అత్తమ్మ నువ్వు ఎక్కువ మాట్లాడకు, బోగరదానా బౌరూపులు ఆడదానా అని, సరేనా? మంచిగా రాని ఈ మాటలు కొంచెం. నాకు కూడా వస్తే నేను కూడా మాట్లాడతా మరి. మాట్లాడు, ఏందో బాగా ఎక్కువ ఎత్తానో, మీదకి వస్తానో కొడతావా నా కొట్టు. నేను అప్పతట్లోడా నీ అత్తకు నీ మామకు ఫోన్ చేయ, రేపు పొద్దుగాలే మీకు ఏరు పోతా, మీరు బతుకుర్రి, ఎట్లా బతుకుతారో మీ ఇష్టము, మీ జీతం మీ ఇష్టం, మీకు నచ్చినట్టు వేసుకోర్రి, నా జోలికి రాకుర్రి, మీ జోలికి నేను రాను. ఎంత బాగా మాట్లాడుతుంది, లోపల ఏమున్నదో తేలాలి, దీని అబ్బాయి రావాలి, పంచాయతీ పెట్టాలి, దీని సంగతి ఏందో తేలాలి. నేనేం అంటలేను, ఉన్నదే అంటాను, నువ్వు ఎక్కువ మాట్లాడకు. ఏంటిదే ఎక్కువ మాట్లాడేది? లొల్లులు పెట్టించి ఆడిదానా? చిట్టి నువ్వు నడవే లోపలికి పా, లోపలికి పోదాంపా. నప్పతట్లోడపా, నేను ముదుగాలే చెప్పిన మీ అమ్మకి ఇయ్యకు జీతము అని. అరే నువ్వు బాగా రాదు, లోపలికి వావే ఫస్ట్. వీడియో చూసిర్రా దోస్తులు? ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాం దోస్తులు. రేపటి వీడియోలో అయితే నర్సక్క చిట్టి వల్ల అమ్మను నాన్నను పిలుస్తుందా, పంచాయతీ పెడుతుందా, మరి ఏరు పోతుందా, ఇంకా పెద్ద లొల్లు అవుతుందా, ఏమవుతుంది అనేది రేపటి వీడియోలో వస్తుంది దోస్తులు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి దోస్తులు. అయితే మమ్మల్ని మస్తు సతాయించుతాను దోస్తులు, లాంగ్ వీడియో అయితే అస్సలు డౌన్లోడ్ అవుతలేదు దోస్తులు, అసలు ఏం చేయాలో అర్థమవుతలేదు దోస్తులు. హాయ్ దోస్తులు, మరి ఉంటున్నాం.